నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. రక్తహీనతలాగే ఇవాళ మన దగ్గర మోకాళ్ళ నొప్పులనేవి ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయాయి. వయసు పైబడ్డాక చాలామందికి మోకాళ్ళ నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మోకాళ్ల నొప్పుల్ని తెచ్చిపెడుతున్న కారణాలేమిటో, మోకాళ్ల నొప్పులను శాశ్వతంగా మాయం చేసే మోకీలు మార్పిడి సర్జరీ గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించిపోవడం సహజమే. అలాగే మన శరీరానికి ఆధారమైన ఎముకలు, కీళ్లలో కూడా క్రమంగా అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన కదలికలకు మూలమైన మోకీళ్లు అరిగిపోవడంతో పాటు వాటిలో గుజ్జు కూడా వయసుతో పాటు బాగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలామందికి మోకాళ్లలో నొప్పుల బాధలు మొదలైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మోకాళ్ల నొప్పుల్ని తట్టుకునేందుకు మందులు, వ్యాయామాలు, పెయిన్ కిల్లర్లు, అవసరమైతే లోపలికి ఇంజెక్షన్లు, చివరికి మోకీలు మార్పిడి దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకాళ్ల నొప్పులు, మోకీలు మార్పిడి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నడక నరకప్రాయం, కదలికలు కనా కష్టం, పద్మాసనం తీరని స్వప్నం. మొత్తంగా మోకాళ్ల నొప్పులనేవి మలివయస్సు జీవనాన్ని దుర్భరం చేసే పెను విపత్తులు. వయసుతో పాటు మోకాలి కీళ్లలో అరుగుదల మూలంగా నడవటం, కూర్చోవటం, లేవటం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతాయి. మహిళల్లో ఈ మోకాళ్ల నొప్పుల బాధలు మరీ ఎక్కువ. నడవలేక నడుస్తూ మెట్లెక్కడానికి ఆపసోపాలు పడుతుంటారు. పోటెత్తే నొప్పుల్ని భరించలేక చాలామంది ఇంటికే పరిమితం అవుతుంటారు. మన దగ్గర మోకాళ్ల నొప్పుల బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కనిపిస్తాయని చెబుతున్నారు డాక్టర్. ఏదైనా మన బాడీలో రెండు ఎముకలు కలిసి జాయింట్ అవుతుంది. ఇప్పుడు ఈ జాయింట్ తీసుకున్నా, హ్యాండ్ జాయింట్ తీసుకున్నా, అలాగే ముడుకు అనేది ఒక పెద్ద జాయింట్. తొడ ఎముక కింద భాగంలో ఉన్నటువంటి బోను, కాలి ఎముక పై భాగంలో ఉన్న బోను రెండు కూడా మూమెంట్ వల్ల ఇలా కదులుతూ ఉంటాయి. ఆ ఎముక చివరి భాగంలో ఉన్నటువంటి వైట్ పదార్థాన్ని మనం కార్టిలేజ్ అంటాం, అంటే తెలుగులో మృదులాస్థి అంటాం. ఈ కార్టిలేజ్ వ్యవహారం ఏంటంటే ఇది ఒక హిస్టలాజికల్లీ ఒక స్పెషల్ స్ట్రక్చర్. దానికి నెర్వ్ సప్లై ఉండదు, అంటే ఏ న్యూరల్ స్ట్రక్చర్, ఏ వాస్కులార్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా తక్కువ ఉంటుంది, అసలు ఉండదు కూడా. అదేవిధంగా స్పార్స్లీ సెల్యులార్ అంటే తక్కువ సెల్స్ ఉంటాయి, అంటే 1% ఆఫ్ సెల్స్ ఉంటాయి, దాన్ని కాండ్రోసైట్స్ అంటాం. సో ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ని వల్ల మనం ఎన్నిసార్లు పరిగెట్టినా, ఎన్నిసార్లు మూమెంట్ చేసినా నొప్పి లేకుండా మనం అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఏ వాస్కులార్గా ఉండడము, ఏ న్యూరల్ స్ట్రక్చర్ అండ్ స్పార్స్లీ సెల్యులార్ తక్కువగా సెల్స్ ఉండటం వల్ల దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఒకటి ఉంటే, అంటే నొప్పి తెలియకపోవడం. డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల అయినా ఒక కారణం వల్ల ఆ కార్టిలేజ్ పాడైతే కనుక మనకి అప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎముక చివరి భాగంలో ఉన్నటువంటి పదార్థం ఆ కార్టిలేజ్ పాడైపోయి ఎముక అన్నమాట ఎక్స్పోజ్ అయ్యి ఒకదాని మీద ఒకటి రాసుకుపోతూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది ఒక చిన్న పోర్షన్ పోయినా సరే అది మళ్ళీ రిపేర్ అవ్వదు. అందువల్లనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఇన్ ఆర్థరైటిస్లో. మన మోకాలిలో ప్రధానంగా 3 భాగాలుంటాయి. ఒకటి పైనుంచి వచ్చే తుంటి ఎముక, రెండోది జాయింట్ నుంచి కిందికి ఉండే మోకాలి ఎముక, మూడోది మోకాలి చిప్ప. మోకాలి లోపల కీలు కదలటానికి వీలుగా అటూ ఇటూ మెనిస్కిసస్ అని 2 పల్సని వాషర్లు ఉంటాయి. అలాగే క్రూషియేట్ లిగమెంట్స్ అని ముందు ఒకటి, వెనుకకు ఒకటి ఉంటాయి. మన శరీర బరువును, కదలికల్లో ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా మోకీలులో మెత్తటి లైనింగ్ వంటి సైనోవియం పొర ఉంటుంది. ఎముకకు ఎముకకు మధ్య పచ్చి కొబ్బరిలాగా కనిపిస్తున్నది కార్టిలేజ్. ఇక్కడ సుమారు 20 cc నీరు ఉంటుంది. దీన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. వీటన్నింటి వల్ల మోకీలు మృదువుగా కదులుతుంది.
ఆర్థరైటిస్ అనేది మనం జనరల్గా తీసుకుంటే వయసు రీత్యా వచ్చిన దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అది సింహభాగం ఆక్యుపై చేస్తుంది ఆర్థరైటిస్ అంటే కామన్గా 60 సంవత్సరాలు అబవ్ వాళ్ళకి మన దేశంలో ఎస్పెషల్లీ తీసుకుంటే 15 నుంచి 16 మందికి, అంటే 100 మందిలో 15 నుంచి 16 మంది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ సివియర్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. అదేవిధంగా యంగ్ పేషెంట్స్ లెస్ దెన్ 60 ఇయర్స్ పాపులేషన్ మనం తీసుకుంటే వాళ్ళలో ఎట్లా ఉంటుందంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని, అంటే రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తుంటాయి. రుమటలాజికల్ ప్రాబ్లమ్స్లో మెయిన్ రుమటలాజికల్ ప్రాబ్లమ్ తీసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఎంట్రోపాథిక్ ఆర్థరైటిస్ అని, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అని, ఇలాగ చాలా ఎక్కువగా వచ్చే 20 రకాల జబ్బులు మనం చెప్పుకోవచ్చు రుమటలాజికల్ డిసీజెస్. వీటిలో యంగ్ పేషెంట్స్కి అన్ని జాయింట్స్, అంటే చేతి జాయింట్స్, ముడుకులు, అదేవిధంగా స్పైన్, హిప్ జాయింట్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి. యూజువల్గా 20 సంవత్సరాలు పైబడిన 20 నుంచి 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళలో కామన్గా వచ్చే జబ్బులు. సో ఈ రుమటలాజికల్ ప్రాబ్లం వల్ల కానీ ఇంజరీస్, అంటే జాయింట్లోకి విరిగిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి చాలాసార్లు. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వాటి వల్ల కూడా కార్టిలేజ్ ఎగుడు దిగుడు ఉండటం వల్ల తొందరగా అరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అని అంటాం. అదేవిధంగా ట్యూబర్క్లోసిస్ ఆర్థరైటిస్ కానీ ఇటువంటి కారణాల వల్ల కూడా ఈ కీళ్ళు పూర్తిగా అరిగిపోవచ్చు. వయసు వలన కార్టిలేజ్ అరిగిపోయేదాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఈ రెండో కారణాలు ఏంటంటే యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళని అనమాట మనం ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇంజురీస్ వల్ల జరిగేదాన్ని సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. సో ఏ కారణం వల్ల అయినా సరే ఒక కార్టిలేజ్ కానీ పాడైపోయిందంటే మనం దానికి పూర్తిగా నయం చేయటం ఒక్కోసారి అవ్వదు. పూర్తిగా అరిగిపోయినటువంటి కీళ్ళకి కానీ పూర్తిగా పాడవటం వల్ల ఏదైనా జబ్బు వల్ల పాడైనా సరే దానికి రీప్లేస్మెంట్ కీళ్ళ మార్పిడి మాత్రమే సరి అయిన చికిత్సా మార్గం. మోకాళ్ళ నొప్పులు అనగానే ఇవాళ చాలామంది మోకీలు మార్పిడిని ఒక పరిష్కారంగా చెప్పేస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు బాగా ముదిరిపోయి లేవడం, నడవడం వంటి దైనందిన కదలికలు బాగా కష్టంగా మారినప్పుడు మాత్రమే మోకీలు మార్పిడి సర్జరీకి వెళ్లాల్సిందిగా డాక్టర్లు చెప్తారు. ఒకప్పటితో పోలిస్తే సర్జరీ చేసే విధానంలోనూ కృత్రిమ కీళ్ల విషయంలోనూ ఇవాళ చాలా విప్లవాత్మకమైన మార్పులే అందుబాటులోకి వచ్చాయి. మోకీలు మార్పిడి సర్జరీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం నడుస్తున్న ఈ అరిగిపోయిన కీళ్ళు ఎలా మనకు తెలుస్తుంది అని చాలామంది అడుగుతుంటారు. ఈ అరిగిపోయిన కీళ్ళలో మనకేంటే నొప్పి అనేది ప్రధానమైనటువంటి సమస్య వాళ్ళకి. అదేవిధంగా ఎక్కువ బాగా అరిగిపోయిన వాళ్ళకి మీకు వంకర కాళ్ళతో, దొడ్డి కాళ్ళతో నడుస్తూ ఉంటారు, వ్యారస్ నీస్ అని. ఆ విధంగా ఉండడం కానీ, వ్యాల్గస్ అంటే పక్కకు వెళ్ళిపోవటం కానీ, కొన్నిసార్లు ఇలా ఫ్లెక్షన్ అంటే మధ్యలో ఇలా ఆగిపోయి ముడుకులు కదలలేకపోవడము, సౌండ్స్ రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి లక్షణాలుగా తీసుకోవచ్చు. సో మెయిన్ లక్షణము డిఫార్మిటీయే కాకుండా నొప్పి అనేది మెయిన్ లక్షణం. దానివల్ల వాళ్ళు ఇనీషియల్ స్టేజెస్ నుంచే కింద కూర్చోలేకపోతుంటారు, మెట్లు ఎక్కలేకపోతుంటారు. పూర్తిగా అరిగిన వాళ్ళు ఈవెన్ కొంచెం దూరం కూడా, ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్కి వెళ్ళటం కూడా పెద్ద సమస్యగా తయారవుతుంటుంది. ఈ విధంగా అరిగిన వాళ్ళలో యంగ్ పేషెంట్స్లో కొన్నిసార్లు మనము చికిత్సా మార్గాల్లో తీసుకుంటే మనము నొప్పి మాత్రలు అనేవి కామన్గా వేయాల్సి ఉంటుంటుంది. కానీ నొప్పి మాత్రల వల్ల మనకి చాలా సందర్భాల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ నొప్పి మాత్రలు మ్యాక్సిమం ఒక 10 days 15 days వేయటం వల్ల పర్లేదు, కానీ మంత్స్ టుగెదర్ వేయటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, అంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ రావడం అనేది ప్రధాన సమస్య. అదే కాకుండా మనకి జీర్ణకోశంలో ఉన్నటువంటి అల్సర్స్ ఫామ్ అవడం, అల్సర్ రిలేటెడ్ ఇష్యూస్ రావటము, అటువంటి ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ఇటువంటి వాళ్ళకి మనము నొప్పి మాత్రలు లేకుండా ఫిజియోథెరపీ లాంటివి చేయటం, అదేవిధంగా ఏరోబాటిక్స్ లాంటివి కొన్ని ఎక్సర్సైజులు కొన్ని చేసుకోవటం, దానివల్ల కొంచెం బెటర్ చేయటమే. కానీ ఈ NSAIDs అంటే డైక్లోఫెనాక్, బ్రూఫిన్, ఇటువంటివి నొప్పి మాత్రలు వేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకోవాలనుకుంటే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది, అంటే మనము సాధారణంగా మనం ఫీవర్కి వేస్తాం కదా, క్రోసిన్ మాత్ర అని ఇట్లా అంటూ ఉంటాం, ఇటువంటి ఈ పారాసిటమాల్ మనం తీసుకోవచ్చు. అదేవిధంగా కార్టిలేజ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటుంటాయి, లైక్ గ్లూకోజమైన్స్ అని, కాండ్రోటైన్ సల్ఫేట్ అని, శామి అంటే ఎస్ఎన్ఓసెల్మిథియోన్ అని, కొల్లాజ్ అని, ఇలాంటివన్నీ ప్రోడక్ట్స్ కూడా మనకి మార్కెట్లో నార్మల్గా దొరుకుతూ ఉంటాయి. కానీ వాటిలో నష్టం అవన్నీ న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్, అందువల్ల వాటి వల్ల భయంకరమైన నష్టం లేనప్పటికీ ఆ కార్టిలేజ్ కంప్లీట్గా మనకి గ్రో అవుతుందని ఎవిడెన్స్ లేదు. మోకీలు మార్పిడి శస్త్రచికిత్స పూర్తిగా అత్యున్నత సాంకేతిక విలువలతో కూడుకున్నది. అనుభవజ్ఞులైన నిపుణులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందులో కృత్రిమ కీలును అమర్చుతారు. ఇవి
నేడు రకరకాల డిజైన్లలో లభిస్తున్నాయి. డిజైన్లలో కొద్దిపాటి తేడాలు ఉన్నా వీటి రూపకల్పనలో సూత్రం ఒక్కటే. పైన కింద ఎముకకు అంటిపెట్టుకుని ఉండే భాగాన్ని ఒక రకమైన స్టీలుతో తయారు చేస్తారు. పరికరాల రెండింటి మధ్య మెత్తటి కదలికల కోసం హై డెన్సిటీ పాలీఎథిలీన్ అనే రకం ప్లాస్టిక్ ఉంటుంది. మోకాలు చిప్పని కూడా మార్చాల్సి వస్తే ప్లాస్టిక్తో చేసిన పదార్థాలనే ఉపయోగిస్తారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మెయిన్ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అంటే మన తొడ కండరాన్ని మనం గట్టిపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివలన అది ప్రొటెక్ట్ చేస్తుంటుంది మన జాయింట్ని. పెయిన్ తగ్గడమే కాకుండా ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సెకండరీ ఆర్థరైటిస్ అంటే నేను రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ అవి చెప్పాను కదా, వాటికి ఇప్పుడు ప్రధానంగా మనకి చాలా మంచి డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని మనము వాడటం వల్ల కంప్లీట్గా క్యూర్ చేయలేకపోవచ్చు, కానీ ఈ రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ని మనం ఖచ్చితంగా ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే ఒక 20 సంవత్సరాల ఒక ఆడ మనిషి అన్ని జాయింట్ పెయిన్స్తో బాధపడుతుందంటే వాళ్ళకి రుమటలాజికల్ డ్రగ్స్ లైక్ మనకి హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేటు, సల్ఫాసాలజైన్ అని, మెథోట్రెక్సేట్ అని, అదేవిధంగా ఇంజెక్టబుల్స్ బయోలాజిక్స్ ఆల్సో అవైలబుల్ నవేడేస్. ఇవన్నిటి వల్ల కూడా మనము ఈ డిసీజ్ వల్ల ఆ 20 సంవత్సరాలు ఆవిడ 30 సంవత్సరాలకి పూర్తిగా క్రిపిల్డ్, అంటే మొత్తం అన్ని జాయింట్స్ పాడైపోయి బర్న్ట్ అవుట్ డిసీజ్ అయిపోకుండా మనం కాపాడటానికి ఇటువంటి మందులు వాడి అట్లీస్ట్ 45-50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ చేయటం మంచి పద్ధతి. సో అందువలన వీటికి మెడికల్ ట్రీట్మెంటు, ఫిజియోథెరపీతో పాటు మనం ఆప్షన్స్గా మనం సర్జికల్గా తీసుకోవాల్సి వస్తుంది. మోకీలు మార్పిడిలో ఉపయోగించే కృత్రిమ కీలు ఎంతకాలం మన్నుతుంది? కృత్రిమ కీళ్లకు సంబంధించి భవిష్యత్తులో మనం ఇంకా ఎలాంటి మార్పుల్ని ఆశించవచ్చు? మోకీలు మార్పిడి చేయించుకున్న తర్వాత జీవనశైలి, అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకీలు మార్పిడి చేయించుకున్నాక ఏదో ఒక కారణంతో ఆపరేషన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలా? రెండోసారి మళ్ళీ కీలు మార్పిడి చేయించుకోవచ్చా? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి శస్త్రచికిత్స జరిగిన 2వ రోజు నుంచే నడవగలుగుతారు. గాయం వల్ల కొంత నొప్పి ఉంటుంది కాబట్టి మొదట్లో వాకర్ సాయంతో నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఎలా నడవాలో, ఎలా మోకాలిని వంచాలో నేర్పిస్తారు. 2 వారాల తర్వాత కర్ర సాయంతో, నెల తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నడవచ్చు. మోకీలు మార్పిడి చేయించుకున్న తర్వాత పేషెంట్లలో కొన్ని సందేహాలు కనిపిస్తుంటాయి. కృత్రిమ కీలు మన్నిక ఎలా ఉంటుంది? ఎన్నేళ్లు పనిచేస్తుంది? కింద కూర్చోవచ్చా? మెట్లెక్కవచ్చా? జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ సందేహాలే. కీళ్ళ మార్పిడి గురించి మెయిన్ ఇంపార్టెంట్ తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది తొడ ఎముక కింద భాగంలో ఉన్నటువంటిది, ఇది కాలి ఎముక పై భాగము. ఇది మనకి ఎముక చివరి భాగంలో మనకు అరిగిపోయిన తర్వాత మనం మార్చే పద్ధతి, ఇది రీప్లేస్మెంట్ చేసిన తర్వాత. ఈ రీప్లేస్మెంట్ అనేది మనం ఇది తొడ ఎముక కింద భాగంలో ఇప్పుడు మనము 90 degreesలో మొంచి ఉన్నాం ఈ జాయింట్ని. సో ఈ విధంగా కదులుతుంది. ఈ తొడ ఎముక కింద భాగంలో మనం ఇటువంటి ఫీమరల్ కాంపోనెంట్ అంటాం, దీన్ని అమరుస్తాం. దీన్ని అమర్చడము అదేవిధంగా కాలి ఎముక పై భాగంలో దీన్ని అమర్చడం జరుగుతుంది. సో ఇటువంటి జాయింట్ని మనం అమర్చాలి అంటే మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే మనం ఇలా ఎలాగ వీటి సైజెస్ కానీ అలైన్మెంట్ వాటి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా దానికి ఈ కట్స్, బోన్స్ అవి కట్ చేసి సైజింగ్ అన్నీ చేసి చేయాల్సి జరుగుతుంది. ఇటువంటి కీళ్ళ మార్పిడిలో మనం ఏంటంటే జిగ్ మెథడ్ అని ఉంటుంది, కంప్యూటర్ నావిగేషన్తో చేయొచ్చు, రోబోటిక్స్తో చేయొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అలైన్మెంట్ టెక్నిక్స్ అని ఉంటాయి. ఏదైనా ఒక కాలు ఇలా వంగిపోయి అరిగిపోయిన పేషెంట్స్ మీరు చూసుంటారు, ఇలా నెమ్మదిగా నడుస్తూ వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనము ఫస్ట్ చేయాల్సిన సర్జరీలో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 6 to 8 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఉంటుంది, అంటే కట్ ఉంటుంది ముడుకు మీద. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఎటువైపు అయితే వంకర ఉండిపోయిందో అటువైపు సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అని చేసి స్ట్రైట్గా చేయడం జరుగుతుంది ఫస్ట్. సో సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ అంటాం, అది ఫస్ట్ స్టెప్ జాయింట్ రీప్లేస్మెంట్. దాని తర్వాత బోన్ కట్స్ అని చేస్తాం. అంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్, ఇది ఫీమరల్ కాంపోనెంట్, అంటే తొడ ఎముక కింద భాగంలో అమర్చేది. దీన్ని ఇలా పెట్టాలంటే ఫీమర్ని కట్ చేయాలి. దాన్ని ఎగ్జాక్ట్గా మెకానికల్ అలైన్మెంట్లో కట్ చేయాల్సి ఉంటుంది.
కరెక్ట్ అలైన్మెంట్లో చేయటము, కరెక్ట్ బ్యాలెన్సింగ్లో చేసామంటే ఇటువంటి జాయింట్ ఈ దాదాపు 20 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది, నొప్పి లేని జీవితాన్ని ఇస్తుంది. సో ఇటువంటి ఫీమరల్ కాంపోనెంట్, టిబియల్ కాంపోనెంట్, ఇది పాలీథిలీన్ అంటాం. ఇది ఉండి సిమెంట్తో దీన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత మనం ఇలా నడుస్తూ ఉంటాం. సో అందువల్ల ఎముక మీద ఎముక రాపిడి లేకుండా మనకి మెటల్ ఆన్ పాలీ అనేది మనకి ఇప్పుడు ఆర్టికులేషన్ అని, అంటే ఆ జాయింట్ బేరింగ్ సర్ఫేస్ ఇప్పుడు ఏమైంది, ఈ మెటల్ అనేది ఈ పాలీథిలిన్ మీద కదులుతుంది కనుక మనకి ఎటువంటి నొప్పి లేకుండా నడవడం జరుగుతుంది. ఇటువంటి టెక్నాలజీ కానీ, ఈ కంప్యూటర్ నావిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక స్పెసిఫైడ్ జోన్లో మనం పెట్టుకొని చక్కగా చేయటం వల్ల పేషెంట్స్కి హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఈ కాంపోనెంట్స్ కూడా ఇప్పుడు నవేడేస్ 5 ఫ్లెక్స్ నీస్ అంటే టోటల్గా ఆల్మోస్ట్ 130-140 డిగ్రీస్ వరకు ముడవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెటల్స్లో మనం తీసుకుంటే కామన్గా వాడేది కోబాల్ట్ క్రోమ్తో తయారై ఉంటుంది, ఇది టైటానియంతో బేస్ ఉంటుంది, పాలీథిలీన్తో తయారవుతుంది. అదేవిధంగా మనము కొన్ని సందర్భాల్లో మనకి గోల్డ్ నీ అని ఉంటుంది, దాని ఆక్సినియం నీ అని ఒకటి ఉంటుంది, రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. బట్ ఈ ఓవరాల్గా మనం చేసే అలైన్మెంటు, బ్యాలెన్సింగ్ను బట్టి పేషెంట్కి ఎంత లాంగివిటీ ఆఫ్ ది జాయింట్ ఉంటుందని తెలియదు. సో ఇటువంటి జాయింట్లు మనకు ఒక్కొక్కసారి ఒకవైపే కొంచెం అరిగిపోయి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో మనము పార్షియల్ నీ అని కూడా చేయొచ్చు, అంటే టోటల్గా ఇది మారుస్తున్నాం, టోటల్ నీ రీప్లేస్మెంట్ అది. అదేవిధంగా మనం ఇది తీసుకుంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాం, అంటే ఒకే భాగంలో లోపల భాగంలో ఎక్కడైనా ఇదైనప్పుడు అరిగిపోయిన సందర్భాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది తొడ ఎముక, ఇది కాలి ఎముక. అగైన్ ఇటువైపు అంటే లేటరల్ టిబియోఫీమరల్ జాయింట్ అనేది నార్మల్గా ఉంది, అందువల్ల దాన్ని మనం మార్చట్లేదు. ఈ మీడియల్ టిబియోఫీమరల్ జాయింట్ని మనం మార్చడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్కడ అరిగిందో ఆ పోర్షన్ మాత్రమే మెటల్తో కవర్ చేయటం, అదేవిధంగా ఎక్కడ అరిగిందో ఆ పోర్షన్ మాత్రమే టిబియా అంటే లెగ్ అప్పర్ పోర్షన్లో మార్చడం వల్ల ఇలా చక్కగా నడవగలుగుతారు. అంటే ఇది సింపుల్గా ఆల్మోస్ట్ ఒక 5 సెంటీమీటర్ ఇన్సిషన్లో చేసి అదే రోజు పేషెంట్ నడిచే విధంగా చేసి హాస్పిటల్లో 2 రోజులు ఉంటే సరిపోతుంది. ఇటువంటి డెవలప్మెంట్ కూడా ఇప్పుడు జరగటం వల్ల పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కూడా మనం చేయొచ్చు. కృత్రిమ మోకీలు మార్పిడి ఆపరేషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనే చెప్పాలి. విదేశీ పరికరాలను ఉపయోగించి అనుభవజ్ఞులైన నిపుణులు చేస్తే ఒక్కో మోకాలి కీలు మార్పిడికి దాదాపు 1,50,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంత ఖరీదుతో కూడుకున్నదైన మోకాలి నొప్పులతో బాధపడే వారికి ఈ శస్త్రచికిత్స పునర్జన్మనే చెప్పచ్చు. అయితే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మోకీలు మార్పిడి చేయించుకున్న తర్వాత ఒకవేళ సర్జరీ విఫలమైతే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలా? మన ముందు ఎలాంటి ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఉన్నాయి? టోటల్ నీ రీప్లేస్మెంట్ కానీ, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ జరగాలి అనుకుంటే వీటికి ఒక స్పెసిఫిక్ థియేటర్స్, ఆపరేషన్ థియేటర్స్ అవన్నీ కూడా అవసరం ఉంటుంది. దీనికి డెడికేటెడ్ లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్స్ ఉన్న దగ్గర, అదేవిధంగా ట్రైన్డ్ నాట్ ఓన్లీ సర్జన్ అంటే ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ ఒక్కరే సరిపోదు, దానికి ట్రైన్డ్ స్టాఫ్ కానీ అకార్డింగ్ టు దట్ ఇంప్లాంట్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఉన్న దగ్గర చేయించుకోవటం వల్ల మనకు ఖచ్చితంగా వీటికి దాదాపు 99.9% వరకు మనము రిజల్ట్ సవ్యంగా ఇవ్వచ్చు. అయితే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసినాక నా పరిస్థితి ఏంటంటే ఎన్ని రోజులు బెడ్ మీద ఉండాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు పేషెంట్స్. ఈ ఆపరేషన్ అనేది చేసిన తర్వాత రోజు నుంచే నడవచ్చు. అది అంటే దీంట్లో పడుకునే అవసరం లేనిది. సెకండ్ డే నుంచి చక్కగా నడుచుకొని ఇంటికి 3rd డే కానీ 4th డే కానీ వెళ్ళిపోవచ్చు. అటువంటి టెక్నాలజీ కానీ టెక్నిక్స్తో చేయటం వల్ల ఇటువంటి ప్రాబ్లం లేకుండా పేషెంట్ నడచవచ్చు. అదేవిధంగా 2 వారాల తర్వాత కుట్లు విప్పుతాం. పేషెంట్స్ ట్రావెలింగ్ అనేది కూడా ఎయిర్ ట్రావెల్ కానీ బస్ ట్రావెల్ కానీ ఏ ట్రావెలింగ్ అనేది సరే 3 వీక్స్లో నార్మల్గా చేసుకోగలుగుతారు. అందువల్ల ఎటువంటి అపోహలు దీనికి అవసరం లేదు. కాంప్లికేషన్స్ గురించి చాలామంది అడుగుతుంటారు. కాంప్లికేషన్స్ అంటే ఒకటి డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అంటే లెగ్లో ఉన్నటువంటి వెయిన్ ఒకటి క్లాట్ అవ్వటం వల్ల ఒక్కోసారి ప్రాబ్లం రావచ్చు. అటువంటి ఆస్కారం లేకుండా ఇప్పుడు మనకి లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్స్ అని కానీ, అలాగే ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకున్న యాంటీకోయాగులెంట్స్ అని ఇట్లాంటి మందులు అవైలబుల్గా ఉండటం వల్ల డీవీటీ అనే సమస్య పెద్దగా తలెత్తట్లేదు నౌడేస్. వయసుతో పాటు వచ్చే మోకాళ్ళ నొప్పుల్ని నివారించుకునేందుకు బరువు విషయంలో ముందు నుంచే జాగ్రత్త పడాలి. ఎముకల్లో తగినంత కాల్షియం కోసం పాల ఉత్పత్తుల్ని నిత్యం తీసుకోవాలి. అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లను వాడాలి. ఎముకలకు పుష్టినిచ్చే విటమిన్ డి కోసం
ప్రతిరోజు కాసేపైనా ఎండకు కూర్చోవాలి. స్విమ్మింగ్, సైక్లింగ్, నడకను ఒక అలవాటుగా మార్చుకోవాలి. మోకీళ్ల నుంచి నీరు తీయించుకోవటం, స్టెరాయిడ్ ఇంజెక్షన్లను తీసుకోవటం వంటి ప్రయత్నాలు చేయకూడదు. అలాగే పదే పదే పెయిన్ కిల్లర్లు వాడటమూ మంచిది కాదు. ఈ జాగ్రత్తలు మోకాళ్ల నొప్పులను చాలా వరకు నివారిస్తాయి. కీలు మార్పిడి సర్జరీలు అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు మోకాళ్ల నొప్పులు ఎంతమాత్రం మొండి సమస్య కాదు. కృత్రిమ కీళ్ల మన్నిక కూడా 20 ఏళ్లకు పైగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో మోకాళ్ల నొప్పుల మూలంగా నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు డాక్టర్ సలహా మేరకు మోకీలు మార్పిడి సర్జరీ చేయించుకోవడం అన్ని విధాలా మేలు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్